హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మరి చాలా డేస్ తర్వాత అయితే కుకింగ్ వీడియో అయితే చేశానండి. అది కూడా మష్రూమ్ బిర్యానీ. అసలు నాన్ వెజ్కి మించిన టేస్ట్ అయితే ఉందండి. అసలు ఎంత బాగుందంటే చూస్తేనే నాకైతే తినాలనిపించింది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. మరి ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ తీసుకొని వీటన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇవి ఉండడమే కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, జస్ట్ 2 పీసెస్ చేసుకుంటే సరిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలో కట్ చేసుకోండి. ఒకవేళ పెద్ద మష్రూమ్ ఉంటే కనుక 3 పీసెస్ అలా చేసుకోండి. ఇలా మష్రూమ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఆ తర్వాత మష్రూమ్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్ని మష్రూమ్స్ అయితే కట్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మనకి దీనిపైనే టేస్ట్ అయితే ఆధారపడి ఉంటుందండి. సో మీరు మ్యారినేట్ చేసుకున్నప్పుడే మీ టేస్ట్కి సరిపడా మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను టేస్ట్కి సరిపడా కారం, అలాగే పసుపు, ఇంకా ధనియాల పొడి, బిర్యానీ మసాలా, సాల్ట్ అయితే వేసానండి. మీరు కావాలంటే మనం ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేస్తాం కదా, ఆ కుక్ చేసే టైంలో కూడా ఉప్పు అలా ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పెరుగు వేసుకోండి. తర్వాత ఇదంతా కూడా మంచిగా మష్రూమ్స్కి పట్టేలాగా అయితే ఇలా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ అల్లం వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు వేసుకోండి. మీరు చేసే మష్రూమ్స్కి క్వాంటిటీని బట్టి ఈ టమాటా అయితే వేసుకోండి. మరి టమాటా ఎక్కువైనా కూడా టేస్ట్ అయితే బాగోదు, పుల్ల పుల్లగా ఉంటుంది. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయినాక మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మష్రూమ్స్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత బిర్యానీ రైస్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోండి. మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి 1.5 క్వాంటిటీ వాటర్ వేసుకోండి. వాటర్లో ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకోవాలి. చూసారా, ఇందాక నేను మష్రూమ్ కుక్ చేసినప్పుడు ఎలాంటి మసాలాలు అయితే వేయలేదు. అందుకోసమే రైస్ కోసం అయితే ఇక్కడ మసాలాలు అయితే వేసాను. సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అలా వేసాను. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసాను. ఇంకా అలాగే ఆయిల్ వేసుకోండి, కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడైతే నేను బాస్మతి రైస్ని అయితే వేస్తున్నాను. మనం ముందు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. వెంటనే వేయడం కంటే ఇలా ముందు నానబెట్టుకోవాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా కలిపిన రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి చూసి నిదానంగా కలుపుకోవాలి. రైస్ అనేది ఒక 70% అయితే కుక్ చేసుకోవాలి, మరి మొత్తం కుక్ చేసుకోకూడదు. ఈ గ్యాప్లో మనకు మష్రూమ్ కూడా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇలా కుక్ అయినాక ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. మనకు మష్రూమ్ అనేది మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది అన్నమాట. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం మష్రూమ్ కర్రీని అయితే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత ఈ మష్రూమ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీనిపైన 70% కుక్ అయిన బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్, ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక కొంచెం మష్రూమ్ కర్రీ తీసాను కదా, అది దీనిపైన ఇలా అప్లై చేసుకున్నాను అన్నమాట. సో మనం ఇలా మధ్యలో ఇలా మష్రూమ్ కర్రీని అనేది పెట్టి మళ్ళీ రైస్ వేసుకోవడం వలన గ్రేవీ అనేది ఈవెన్గా
పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. మీరు కావాలంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ అయితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే మాడిపోతుంది. అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత తీయకుండా ఉండాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. చూడండి, మష్రూమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.